కర్మ సిద్ధాంతం గురించి శ్రీకృష్ణుడు, గౌతమ్ బుద్ధుడు ఏమన్నారు ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీకృష్ణుడు ఏమన్నారు? ఎవరు ఏ కర్మ చేసుకుంటే వారు ఆ కర్మఫలాన్ని అనుభవిస్తారు. శ్రీకృష్ణ భగవానుల వారి సందేశాన్ని బట్టి జీవితంలో మనం మంచి చేసుకుంటే మంచి ఫలితం పొందుతామని, చెడు చేసుకుంటే చెడు ఫలితం అనుభవిస్తామని తెలుసుకోవాలి. అంటే అందరికీ ఆనందం కలిగిస్తే జీవితంలో ఆనందం పొందుతాం, హింసిస్తే జీవితంలో హింస అనుభవిస్తాం. అలాగే అవమానిస్తే అవమానించబడతాం, మోసగిస్తే మోసగించబడతాం, నష్టపరిస్తే నష్టపోతాం, కష్టపెడితే కష్టాలు పాలవుతాం. ఏది ఇస్తే అదే పొందుతాం, ఏది చేస్తే అదే అనుభవిస్తాం. శ్రీకృష్ణుల వారు చెప్పిన సందేశాన్ని అర్థం చేసుకుంటే మనం ఎలా కావాలంటే అలా జీవించవచ్చు, ఏది కావాలంటే అది పొందవచ్చు. మన చేతల్లోనే ఉంది. మన చేతలను బట్టే మన జీవితం, అంటే మన కర్మల్ని బట్టే మన జీవితం ఉంది కాబట్టి అందుచేత మనం ఏది కావాలనుకుంటే అది ఇవ్వాలి, అలాగే ఏది వద్దనుకుంటే అది ఇవ్వకూడదు. అందుచేత ధనం కావాలనుకుంటే ధనాన్ని ఇవ్వాలి, అంటే దానం చెయ్యాలి. అప్పుడు ధనాన్ని పొందే అర్హత సంపాదిస్తాం. అలాగే జ్ఞానాన్ని కావాలనుకుంటే జ్ఞానాన్ని ఇవ్వాలి, అంటే అందరినీ జ్ఞానవంతుల్ని చేయడానికి ప్రయత్నించాలి. అలాగే హింస అంటే రోగాలు వద్దనుకుంటే ఎవరిని హింసించకూడదు, జంతువుల్ని కూడా హింసించకూడదు, మాంసం తిని వాటి హింసకు కారణం కాకూడదు. అలాగే ఆనందంగా జీవించాలనుకుంటే అందరినీ చేయటానికి ప్రయత్నించాలి. ఎవరిని నష్టపెట్టకూడదు, కష్టపెట్టకూడదు, బాధ పెట్టకూడదు, బాధించకూడదు. ఇంటిలో ఉన్న వారినే కాదు, బయట వారిని కూడా. అలా ఎవరైతే జీవిస్తారో వారు అనుకున్నట్టుగా వారి జీవితం ఉంటుంది. అంతేకాదు, సేవలు చెయ్యాలి, సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలి. కారణం, సేవ అన్నది ఇతరులను ఆనందింపచేసే పని కాబట్టి. అందుచేత సేవలు బాగా చేసేవారు జీవితంలో ఆనందంగా జీవించగలుగుతారు. మనందరి జీవితాలు బాగుండాలనే శ్రీకృష్ణుల వారు ఈ సందేశాన్ని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు గౌతమ్ బుద్ధుడు ఏమన్నారో తెలుసుకుందాం. పాపం చేసేటప్పుడు ఎవరికైనా సుఖభ్రాంతి ఉంటుంది, కానీ ఆ పాప ఫలితం అనుభవించేటప్పుడు మాత్రం జీవితం కడుగ్భరంగా ఉంటుంది. బుద్ధ భగవానుడు కూడా ఈ సందేశం ద్వారా కర్మ సిద్ధాంతం గురించి చెప్పడం జరిగింది. ఆయన సందేశం ద్వారా మనం తెలుసుకోవలసిందే ఏమిటంటే, పాపం చేసిన వెంటనే ఫలితం రాదు, కష్టం రాదు. కానీ ఆ పాపం పండిన వెంటనే ఫలితం వస్తుంది, అంటే కష్టం వస్తుంది. సహజంగా పాపాలు ఎందుకు చేస్తారంటే, చేసిన వెంటనే ఏమీ జరగదు, ఏమీ అవ్వదు. అందుచేత ఏమనుకుంటారంటే, ఏం జరుగుతుంది, ఏమైంది, ఏమీ అవ్వలేదు కదా అనుకుంటారు. తాము చేసింది కరెక్టే అనుకుంటారు. అనుకోవడమే కాదు, అదే పాపాన్ని మరలా మరలా చేస్తూ ఉంటారు. పెద్దలు చెప్పినా వినరు. కానీ అదే తప్పుకి, అంటే పాపానికి వెంటనే ఫలితం కనబడితే ఆ తప్పు, ఆ పాపం మరలా చేయరు. కారణం, అలాంటి పాపం చేస్తే ఫలితం, అంటే శిక్ష ఎంత తీవ్రంగా ఉంటుందో అన్నది తెలిస్తే మరలా ఆ తప్పు చేస్తారా అంటే ఖచ్చితంగా చేయరు. ఉదాహరణకు, నిప్పు చూడని చిన్నపిల్లవాడిని నిప్పు ముట్టుకోవద్దు అంటే వినడు. ఎందుకు వింటాడు? ముట్టుకోవడానికే ప్రయత్నిస్తాడు. కానీ ఒక్కసారి వాటిని నిప్పు ముట్టుకోనివ్వండి, వెంటనే చెయ్యి కాలుతుంది, విపరీతంగా బాధ కలుగుతుంది. ఇప్పుడు చూడండి, ఆ నిప్పు ముట్టుకోమన్నా ముట్టుకోడు. కారణం, ఫలితం వెంటనే కనబడింది కాబట్టి. అలాగే ఒకరి కాలు నరికినప్పుడు వెంటనే ఎవరైనా శిక్ష వేసి వాడి కాలు తీసినా, ఏ యాక్సిడెంట్లో జరిగి వీడి కాలు పోయినా, అంటే వెంటనే ఫలితం కనబడితే ఆ తప్పు, ఆ పాపం మరలా చేయమన్నా చెయ్యరు. కానీ సృష్టిలోని సిద్ధాంతం ఏమిటంటే, పాపం చేసిన వెంటనే ఫలితం రాదు, ఆ పాపం పండినప్పుడు మాత్రమే కష్టం వస్తుంది. అందుచేతే అందరూ పాపాలు చేస్తున్నారు. ఈ విషయాన్నే పెద్దలు మనం పురాణాల ద్వారా చెప్పడం జరిగింది. శిశుపాలుని వధ చూడండి. శిశుపాలుడు 10 తప్పులు చేసినా ఏమీ జరగలేదు, 50 తప్పులు చేసినా ఏమీ జరగలేదు. పైగా
విర్రవీగేవాడు శ్రీకృష్ణ భగవానుడిని దూషించాడు. అలా 99 తప్పులు చేసినా ఏమీ జరగలేదు. కారణం అతని పాపం పండలేదు కాబట్టి. కానీ 100వ తప్పు చేయగానే అతని తల విరిగిపోయింది. కారణం 100వ తప్పుతో అతని పాపం పండింది. దీనిని బట్టి మనం పాపం చేసిన ఏమీ జరగలేదంటే అర్థం ఇంకా మన పాపం పండలేదనే లెక్క. అందుచేత పాపాలు చేయటానికి ఒక కారణం ఫలితం వెంటనే కనబడకపోవడం. రెండవది సుఖభ్రాంతి. సుఖభ్రాంతితోటే అంటే సుఖపడాలనే ఉద్దేశంతోటే ఎవరైనా పాపాలు చేస్తారు. చూడండి, ఆహారం తీసుకోవడం మనం అనుభవించే సుఖాల్లో ఒకటి. అందుకే మానవులు తినడానికి ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తారు. రకరకాల ఆహారాలు రకరకాల రుచులతో తయారు చేసుకుని తింటూ ఉంటారు. అలా రోజులో 3 సార్లు ఇంకా ఎక్కువసార్లు తినేవారు కూడా ఉంటారు. కారణం తినడం అంతా సుఖం కనుక. అందుకే రుచికరమైన ఆహారాలు చూస్తే ఎవరికైనా లొట్టలు వేస్తారు. అంతేకాదు, ఎంత సంపాదించినా ఏం ప్రయోజనం తినకపోతే అని కూడా అంటారు. సంపాదించి తినడానికి కక్కుర్తి పడతామేమిట్రా, ఉన్నప్పుడు తినకపోతే ఎప్పుడు తింటావు, ఇలా రకరకాలుగా అంటూ ఉంటారు. కారణం తినడంలో అంత సుఖం ఉంది కనుక. ఈ సుఖభ్రాంతితోటే చాలామంది మాంసాహారం తింటూ ఉంటారు. అలా మాంసం తింటూ పరోక్షంగా జీవహింసకు కారకులవుతూ ఉన్నారు. అంటే జంతువులు, పక్షులు, జలచరాల హింసకు కారకులవుతున్నారు. హింస పాపం కనుక పాపం చేసిన వారవుతున్నారు. మరి ఈ పాపం ఎందుకు చేస్తున్నారు? సుఖమనే, సుఖపడాలనే సుఖభ్రాంతితోటే. కానీ అలా తినగా కొన్ని నెలలకో సంవత్సరాలకో ఆ పాపం పండి దాని ఫలితం భవిష్యత్తులో రోగాల రూపంలో అనుభవించేటప్పుడు మాత్రం చూడండి ఎంత నరకం అనుభవిస్తున్నారో, ఎంత బాధపడతారో. ఆ బాధ భరించలేక ఎంత విలవిలలాడుతారో. కొంతమంది ఇలా బతికే కంటే చచ్చిపోవడం మేలు అనుకుంటారు బాధ భరించలేక. అందుకే బుద్ధ భగవానుడు స్పష్టంగా పాపం చేసేటప్పుడు సుఖభ్రాంతి ఉంటుంది, కానీ ఆ పాపం ఫలితం అనుభవించేటప్పుడు జీవితం కడు దుర్భరంగా ఉంటుంది అన్నారు. ఇది అర్థం చేసుకుంటే సుఖపడడం కోసం పాపాలు చేయరు, చేతులారా జీవితాన్ని నరకప్రాయం చేసుకోరు. అలాగే ధన సంపాదన కూడా సుఖం కోసమే కదా. ధనం బాగా ఉంటే పెద్ద ఇంటిని నిర్మించుకోవచ్చు, అందంగా అలంకరించుకోవచ్చు, ఏసీలు, టీవీలు, ఫ్రిడ్జ్లు లాంటివి అమర్చుకోవచ్చు, కార్లు, బైకులు కొనుక్కోవచ్చు, విలాసవంతంగా జీవించవచ్చు, వినోదయాత్రలు చేయవచ్చు. ఇటువంటి సుఖాలు కావాలంటే ధనం కావాలి. అందుకే ఆ ధనం సంపాదించడం కోసం అంతా ప్రయత్నిస్తున్నారు. సుఖం కోసం సంపాదించడం తప్పు కాదు, కానీ ఆ డబ్బు సంపాదించడానికి ఎన్నో పాపాలు చేస్తున్నారు. అంటే అబద్ధాలు చెబుతున్నారు, మోసాలు చేస్తున్నారు, దౌర్జన్యాలు చేస్తున్నారు, అక్రమాలకు పాల్పడుతున్నారు. అలా ఎన్నో పాపాలు చేస్తున్నారు. కానీ ఆ పాపాలు చేసేటప్పుడు డబ్బు సంపాదించినప్పుడు ఆ డబ్బుతో సుఖం అనుభవిస్తున్నప్పుడు బాగానే ఉంటుంది. కానీ ఆ పాపం పండినప్పుడు నష్టాలు వచ్చినా, విపరీతమైన ఆర్థిక ఇబ్బందులు వచ్చినా, ఆర్థిక సమస్యలు వచ్చినా ఆ కష్టాలు భరించలేరు, ఆ ఒత్తిడులు తట్టుకోలేరు. ఆ బాధ వర్ణాతీతం. ఇదంతా సుఖభ్రాంతితో చేసే పాపాల వల్లే. ధర్మంగా సంపాదించు, నీతిగా ప్రవర్తించు అని చెబితే ఎవరైనా వింటారా? సంపాదించేటప్పుడు ధర్మం గురించి ఆలోచించరు. ఎంత సంపాదించినా అని చూస్తున్నారే కానీ ఎలా సంపాదించాను అన్నది చూడట్లేదు. అందుకే బుద్ధ భగవానుడు ఈ సందేశం ఇవ్వడం జరిగింది. అందుచేత ఏదైనా పాపం చేసేటప్పుడు దాని ఫలితం ఎలా ఉండబోతుంది అన్నది ముందే ఊహించగలిగినప్పుడు ఆ పాపం చెయ్యరు. ఉదాహరణకు, ఎవరైనా హత్య చేయాలనుకున్నప్పుడు హత్య చేసిన తర్వాత జరగబోయేది ఊహించుకోగలిగితే, అంటే పట్టుబడడం, జైలు శిక్ష అనుభవించడం, జైలు జీవితంలోని కష్టాలు, ఆ తిండి, 4 గోడల మధ్య జీవితాంతం మగ్గిపోవడం, జైల్లో ఇతరులతో వచ్చే సమస్యలు, సరదాలన్నీ వదులుకోవడం, సంసారాన్ని దూరం కావడం, ఒంటరి అవ్వడం, ఇలాంటివన్నీ గుర్తు చేస్తే హత్య చేస్తాడా? పాపం చేస్తాడా? చచ్చినా చేయడు. వాడి పాపానికి వాడినే వదిలేస్తాడు. అందుచేత బుద్ధ భగవానుడు చెప్పినట్టు పాపం చెయ్యకముందే ఆ పాప ఫలితాన్ని ఊహించుకోగలిగితే ఆ పాపాన్ని చెయ్యరు.
కర్మ సిద్ధాంతం గురించి ఇంకా తెలుసుకోవాలంటే నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్స్లో చూడండి. స్టే ట్యూన్ టు శ్వేతాలేఖ్య యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.